children, good morning Nana. How are you? I hope you are all fine. So yesterday we had discussion Nana. So my trip to the moon. గురించి చాలా చక్కగా డిస్కషన్ చేసుకున్నాం. I hope you did understood my trip to the moon. I hope so that lesson have some questions are there. Today I will explain that question after we are going to the Sinbad the sailor గురించి today we are discussion. Okay, first of all I will explain some questions are there Nana. Answer the following question. Do you think the child really went to the moon? ఒకవేళ మేబీ నువ్వు ఇప్పుడు ఈ లెసన్ చెప్పాం కదా నాన్న, ఈ లెసన్ మీన్స్ సో మై ట్రిప్ టు ద మూన్ లెసన్ చెప్పాం కదా నాన్న. ఆ లెసన్లో నిజంగా అంటే డూ యూ థింక్ నీ ఆలోచన ప్రకారం నిజంగానే తను చంద్రయానంలోనికి వెళ్ళాడా, వెంట్ ద మూన్, ఓకేనా, చంద్రుడి పైకి వెళ్ళాడా అని ఆలోచిస్తే అంటే నీ ఆలోచన ప్రకారం వాట్ వాజ్ ద చైల్డ్స్ ఫీలింగ్ అబౌట్ ద ట్రిప్ ద మూన్. ఇప్పుడు ఆ ట్రిప్ చేశాను కదా, ఆ ట్రిప్ యొక్క ఫీలింగ్, అతని యొక్క ఫీలింగ్ ఏంటిది. సో ట్రిప్ టు ద మూన్, మూన్ పైకి వెళ్ళాడు కదా తన యొక్క, సో ఆ పిల్లవాడి యొక్క ఫీలింగ్ ఏమిటి. వై కుడ్ నాట్ ద సో ఆస్ట్రోనట్ అండ్ ద చైల్డ్ వాక్ ఆన్ ద మూన్. సో ఇక్కడ మనం చూసినట్టయితే వై కుడ్ నాట్ ఆస్ట్రోనట్ అంటే కదా సో ఖగోళ శాస్త్రజ్ఞులు అదేవిధంగా ఏదైతే ఒక మనకి ఒక దేనినైతే ఇంట్రడ్యూస్ చేసి మనకి వాళ్ళు ఏదైతే ఇన్వైట్ చేస్తే దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళని మనము సో ఇన్స్ట్రక్టర్ అంటే సో ఇన్స్ట్రక్ట్ అంటే ఖగోళ శాస్త్రవేత్తలు. ఈయన ఏదైతే ఉన్నాయన ఎట్ ద చైల్డ్ వాక్ ఆన్ ద మూన్ అంటే చైల్డ్ మనకి ఆయన సో ఎక్కడెక్కడ మనం పిక్చర్లో చూస్తాం కదా ఆయన ఎలా దేని మీద వెళ్తున్నాడు, సో చంద్రుడి పైన వెళ్తుండు కదా. వై కుడ్ నాట్ ద ఎందుకు అలా వెళ్తుండు, సో చైల్డ్ వాక్ ఆన్ ద మూన్ పైన ఎందుకు వెళ్తుండని అడుగుతున్నారు అనమాట. సో హౌ వుడ్ యూ ఫీల్ ఇఫ్ యూ వర్ ఇన్ హిస్ ప్లేస్, అతని యొక్క ప్లేస్లో కనుక నువ్వుంటే నువ్వేం చేస్తావు. సో ఇఫ్ యూ వర్ గివెన్ ఏ ఛాన్స్ వాట్ ఏ ప్లానెట్ వుడ్ యూ విజిట్. ఒకవేళ మనకి అదే కనుక ఛాన్స్ వస్తే మనకి హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ అన్న 9 ప్లానెట్స్ ఉన్నాయి. 9 ప్లానెట్స్లో నుండి ఒక ప్లానెట్స్ ఇప్పుడు మనకి సో అతి చిన్నగా ఉన్న ప్లూటోని తీసేయడం జరిగింది. ఇప్పుడు 8 ప్లానెట్స్ ఉన్నాయి కదా. ఒకవేళ మేబీ నీకు అవకాశం వస్తే విచ్ ప్లానెట్ వుడ్ యూ విజిట్, ఏ ప్లానెట్ చూస్తావు. గ్రహాలు మొత్తం కూడా సూర్యుని చుట్టూ మనకి గ్రహాలు మొత్తం కూడా 9 ఉన్నాయి కదా. ప్లూటో అది చిన్న ప్లూటో కాబట్టి ప్లూటోని తీసేశారు కదమ్మా. రిమైండర్ సో ప్లానెట్స్, ఓకేనా. కెన్ యూ గెస్ ద అండ్ సీక్రెట్ ద డెవెల్స్ ఇన్సైడ్ ద చైల్డ్ మైండ్స్. మరి అదేవిధంగా కెన్ యూ గెస్ అంటే నువ్వు గెస్ అంటే ఏంటిది ఊహించగలవా. ఇక్కడ సీక్రెట్ దటే సో డెవిల్స్ అంటే నివసించడం, సీక్రెట్గా ఉండడము. అండ్ ఇన్సైడ్ ద చైల్డ్ మైండ్ అంటే మనం సీక్రెట్ అంటే ఏంటిది నమ్మ. ఇప్పుడు మీకు స్కూల్లో అందరికీ ఒకే ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాము, అందరు ప్రాజెక్ట్ వర్క్ చెప్తారమ్మా. ఎవరికి వాళ్ళే విద్యార్థులు అనుకుంటారు నేను తనకంటే బాగా చేయాలి, ఎవరికి వాళ్ళకంటే బాగా చేయాలని అనుకుంటారు. ఒకవేళ అడుగుతారు అరే ఎలా చేయాలనుకుంటున్నావు నువ్వు అని అడిగినప్పుడు ఇంకా లేదు నేనేం అనుకోలేదు అంటారు. ఎందుకంటే తనకంటే తను బాగా చేసి సో చక్కగా ప్రేయర్లో డిస్ప్లే చేశారనుకో ఎవరికి వాళ్ళు సో చక్కగా ఉంటుందని చెప్పేసి కొన్ని షేర్ చేసుకోవాలన్నమాట. ఎందుకని తన ఆలోచనలు వేరు, తను చేసేది వేరు కాబట్టి, ఓకేనా. సో ఒక్కొక్కరు ఇప్పుడు స్టడీ పర్పసే కానివ్వండి వర్క్ పర్పసే ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సీక్రెట్ అనేది ఉంటుంది అండి. ఏది వర్క్ ఇచ్చినప్పుడు అందరు ఎవరైనా స్కూల్లో క్యాంపస్లో అందరి చేతులు క్లాప్స్ కొట్టించుకోవాలంటే నీ సీక్రెట్ నువ్వే మెయింటైన్ చేస్తావు, అవునా కదా. హియర్ హ్యావ్ ఏ సమ్ ప్రాజెక్ట్ వర్క్ అర్థమైనా. సో టేక్ ఎనీ 3 ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ ఆఫ్ ఇన్ తెలంగాణ స్టేట్. మన తెలంగాణ స్టేట్ రాష్ట్రంలో ఉన్న ఏవైనా ముఖ్యమైన టూరిస్ట్ ప్లేసెస్ని తీసుకొని అండ్ కలెక్ట్ ద ఫ్యూ పిక్చర్స్ అండ్ కొన్ని తక్కువ వీలైనంత వరకు దొరికినంత వరకు పిక్చర్స్ని కలెక్ట్ చేసి పేస్ట్ ఆన్ ద బిగ్ చార్ట్ విత్ ఏ స్మాల్ రైట్ ఇన్ of a under the each picture present in a before the class and display in this classroom. అదేవిధంగా ఆ పిక్చర్స్ మీరు ఏం చేస్తారు, పెద్ద చార్ట్ ఉంది కదమ్మా, చార్ట్ తెలుసు కదా మీకు, A4 షీట్ తెలుసు. అండ్ అదేవిధంగా చార్ట్ మనకి రెగ్యులర్గా మీరు చార్ట్లో అన్నీ కూడా ప్రాజెక్ట్ వర్కులు చేసి డిస్ప్లే చేశారు కదా. ఆ విధంగా ఆ చార్ట్లో మీకు ఏదైతే పిక్చర్ని గ్యాదర్ చేశారో వాటిని పేస్ట్ చేసి వాళ్ళకి వీలైనంత వరకు సో ఏం చేయాలి, రైట్ ఆఫ్ అండర్ ఈచ్ పిక్చర్, ప్రతి ఒక్క పిక్చర్ని అండర్ చేసి ప్రజెంట్ అండ్ ఇప్పుడు ఇవి బిఫోర్ ముందు పిక్చర్స్ కానీ, ఓకేనా.
సో అండ్ ద క్లాస్ అండ్ డిస్ప్లే ఇన్ యువర్ క్లాస్ రూమ్లో డిస్ప్లే చేస్తామనుకో ద రైట్ వి షుడ్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. కంపల్సరీ నువ్వు ఏ పిక్చర్ అయితే ఏవైతే పేస్ట్ చేస్తే వాటి గురించి కంపల్సరీ మెన్షన్ చేస్తూ రాయాలి. ఫస్ట్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్, అక్కడికి అసలు నువ్వు ఏ ప్లేస్కి వెళ్ళావు ఏంటని ఆ ప్లేస్ గురించి రాయాలి. హౌ టు రీచ్ ద ప్లేస్, మరి ఆ స్థానానికి నువ్వు ఏ విధంగా చేరుకున్నావు. సో ఇట్స్ ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి. అండ్ సో సెలెక్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద ప్లేస్, అదేవిధంగా ఫ్యూచర్స్, వాటి యొక్క ఫ్యూచర్స్ గురించి కూడా అన్నీ కూడా రాసి చక్కగా వీలైతే మీ దగ్గర ఉన్నవి కానీ ఒకవేళ మేబీ మీకు పాసిబుల్ అయితే అది మ్యాగజైన్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్లో కానీ ఒకవేళ మేబీ ఏదైనా ట్రిప్ గురించి కానీ ఉంటే ఆ పిక్చర్స్ని గ్యాదర్ చేసి ఏదైనా ఒకటి ఏ రైటర్ అని వాడడానికి మేము ప్రాజెక్ట్ వర్క్లో చేయడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని కొని చేయమనట్లేదు, న్యాచురల్గా మీకు అందుబాటులో ఉన్నవే దొరికిన వాటితోనైనా చేసి పంపించండి. ఓకేనా, కొనమని మేము చెప్పట్లేదు. ఉన్న దాంట్లోనే నీకు ఒకవేళ మ్యాగజైన్ కానీ న్యూస్ పేపర్లో కానీ ఒకవేళ ఏదైనా ట్రిప్ గురించి ఇస్తూనే ఉంటారు కదా, ఆ ట్రిప్కి సంబంధించినవి అవి రాసి వాటి గురించి రాస్తే సరిపోతుంది. ఓకేనా. టుడే నౌ వీఆర్ గోయింగ్ టు ద డిస్కషన్ సింబాడ్ ద సైలర్. ఈయన ఒక సింబాడ్ అనే ఒక వ్యక్తి, ఈయన ఒక సైలర్ అంటే నావికుడు, పడవ నడిపే వ్యక్తి ఏమంటారంటే సైలర్ అంటారనమాట. మరి అసలు ఈయన యొక్క స్టోరీ ఏంటో లెట్స్ సీ. ఓకేనా. సో ఐ బాట్ అండ్ సబ్స్టెన్షియల్ స్టాక్ ఆఫ్ ఏ గూడ్స్ టు ట్రేడ్ and sailed on a ship with a number of my merchant friends. మరి అదేవిధంగా ఈయన సైలర్ అంటే ఈయన ఏంటది సముద్రం పైనే కదా ఎక్కువగా ఈయన సముద్రంలో పడవ నడిపే వ్యక్తి ఈయన. ఏదైతే వర్తకం పర్పస్గా గూడ్స్ సరుకులని ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తరలిస్తారు కదా, ఈయన ఏం తీసుకొచ్చారంట. ఐ బాట్ ఏ సబ్స్టెన్షియల్ స్టాక్ అంటే చాలావి సబ్స్టెన్షియల్ అంటే ఈయన ఏం చేస్తాడమ్మా బాట్ అంటే తీసుకొచ్చాడు. ఓకేనా. బాట్ ఏం తీసుకొచ్చాడట, ఏ సబ్స్టెన్షియల్ సబ్స్టెన్షియల్ అంటే బాగా ఏంటంటే గట్టి దృఢమైన అంటే మనము మామూలుగా వస్తువు ఎలా తీసుకొస్తాం కదా, స్టాక్ అంటమ్మా. స్టోక్ అంటే చెట్టు లేదా బోధి అంటే నరికాక మనకి ఉంటుంది కదా, అవి సమ్ గూడ్స్, వాటిలో కొన్ని గూడ్స్ అంటే కొన్ని కొంచెం మామూలుగా వాటికి సంబంధించిన గూడ్స్ అంటే మనం వస్తువులు తీసుకొస్తాం కదా, గూడ్స్ అంటే వస్తువులు. ఓకేనా. సమ్ గూడ్స్ టు ట్రేడ్, దేని పర్పస్గా అంటమ్మా వర్తకం పర్పస్. ట్రేడ్ అంటే ఏంటమ్మా వర్తకం, వ్యాపారం పర్పస్గా అవి తీసుకొస్తున్నాం గూడ్స్ కొన్ని. ఏంటది ఇప్పుడు ఈయన ఇక్కడ ఏం చేస్తున్నా అంటే చాలా దృఢమైన గట్టిగా నాణ్యత కలిగిన చెట్టు యొక్క బోధె నరికి ఒక ప్రాంతాన్ని ఇంకొక ప్రాంతానికి తరలిస్తున్నారు అనమాట. అండ్ సైలెడ్ ఆన్ ద షిప్ విత్ ఏ నెంబర్ ఆఫ్ మై మర్చెంట్స్ ఫ్రెండ్స్. మరి అతను ఈయన ఒక సైలర్ కదా, నావికుడు, పడవ నడిపే వ్యక్తి, ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ప్రజల్ని తీసుకెళ్లే వ్యక్తి. మరి అదేవిధంగా ఈయన కూడా ఏంటది అండ్ సైలెడ్ ఆన్ ఏ షిప్, పడవ నడుపుతున్నప్పుడు విత్ ఏ నెంబర్ ఆఫ్ మై మర్చెంట్, చాలా మంది మర్చెంట్ అంటే వర్తకులు, వ్యాపారులు, ఈయనకి ఫ్రెండ్స్ ఉన్నారట. ఓకేనా. we paced and ourselves in the care of Allah and set off soon when I reach an island. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ఈ ప్లేస్ ఓవర్ సెల్ఫ్ ఇన్ ద కేర్, చాలా జాగ్రత్తగా ఆఫ్ ఏ అల్లా అండ్ సెట్ ఆఫ్. తర్వాత వీళ్ళు మొత్తం కూడా వీళ్ళు ఎక్కడికి చేరుకున్నారంటమ్మా, ఐలాండ్స్కి చేరుకోవడం అనేది జరిగింది. దీవులకి, ఐలాండ్ అంటే ఐలాండ్. ఓకేనా. ఐలాండ్కి చేరుకోవడం ఫైనల్గా ఒక దివి అనమాట. ఐలాండ్ దీపము, దీపకల్పము, ఐలాండ్ దివి అంటాం కదా. ఫైనల్గా వీళ్ళు అక్కడికి చేరుకోవడం అనేది జరిగింది. రీచ్డ్ ఫైనలీ ఐలాండ్. ఓకేనా.
సో we decide to go to the ashore. మై వీళ్ళు ఏం నిర్ణయించుకున్నారు అంటే వాళ్ళు, సో వి డిసైడ్ గో టు ద ashore అంటే అక్కడ ఒక మామూలుగా సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక గట్టు కానీ ఒడ్డు అంటారు కదమ్మా, అక్కడికి వెళ్దాం అనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్దాం అనుకున్నారు. ఒక గట్టు అంటారు కదమ్మా, మనము ఒక ఆలవ గట్టు లేకపోతే సముద్ర బీచ్కి వెళ్ళినప్పుడు గట్టు లాగా ఉంటుంది కదా. ఫస్ట్ వాళ్ళు నిర్ణయించుకున్నారు అక్కడికి వెళ్దామని. మై ఫ్రెండ్స్ వెంట్ టు గ్యాదర్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారమ్మా, ఎవరు ఫ్రెండ్స్, సింబాడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం గ్యాదర్ చేశారంటే, ఏం సేకరించారంటమ్మా, సమ్ ఫ్రూట్స్ అండ్ సమ్ ఫ్లవర్స్, కొన్ని పువ్వులు అండ్ అదేవిధంగా కొన్ని పండుని గ్యాదర్ చేశారు. బట్ ఐ టుక్ మై ఫుడ్ ప్యాకెట్. అతను ఏం తీసుకొచ్చాడంట, ఐ టుక్ మై ఫుడ్ ప్యాకెట్ అంటమ్మా, ఏంటది, చిన్న ఫుడ్ ప్యాకెట్ టు ద ప్లేస్ ఇన్ ద సేల్. అంటే అతను ఒక ఫుడ్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకి చక్కగా అన్నీ కూడా ఫుడ్ ప్యాకింగ్లు మనం చక్కగా ఏది కావాలంటే అది ఇంటికే ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటున్నాం కదా మనకి. సో అమెజాన్లో కానివ్వండి, ఈ విధంగా మనకి ఏది థింగ్స్ ఏదైనా ఫుడ్ పర్పస్ కానీ మనకి ఏది కావాలో, పిజ్జా బర్గర్ ఏది కావాలన్నా కూడా సో ఆన్లైన్లో మనకి సెలెక్ట్ చేస్తే చాలు మనకి ఇంటి ముందు వస్తుంది కదా. ఈ అప్పట్లో ఏం చేశారంటే ప్యాకెట్ అనమాట, అంటే ఒక పొట్టలో అట్లా ఉంటుంది కదా, ఈయన తీసుకొచ్చుకున్నాడు అనమాట. ఓకేనా. సో ఐ హ్యాడ్ ఏ గుడ్ మీల్ అండ్ లే డౌన్ టు స్లీప్ అండర్ ద ట్రీస్. అదేవిధంగా ఐ హ్యాడ్ ఏ గుడ్ మీల్, చక్కగా మంచి ఆహారం, చక్కటి భోజనం ఉందన్నమాట అతను. సో లే డౌన్, అక్కడే ఉండి ఏం చేసిందంటే తిని, లే అంటే అక్కడే ఉండి, స్లీప్ అండర్ ద ట్రీస్, శుభ్రంగా తను ఏదైతే భోజనం తీసుకొచ్చుకున్నాడో అది తిని అక్కడ చెట్టు నీడ చక్కగా నిద్రలో జారుకున్నారు. ఎవరు, హూ ఇస్ హీనా, సో సింబాడ్. ఓకేనా. ఐ డోంట్ నో హౌ లాంగ్ I slept, but when I woke up and look out the sea. అతను ఇక నిద్రలో జారుకున్నాడు, నిద్రపోయాడు, చక్కగా కమ్మటి భోజనం చేశాడు, చక్కగా అతను ఒక చెట్టు కింద నిద్రలో జారుకోవడం జరిగింది. ఐ డోంట్ నో హౌ లాంగ్, చాలా సమయం చెప్పి నిద్రపోయింది అనమాట. ఓకేనా. ఐ స్లెప్ట్ బట్ వెన్ ఐ వోక్ అప్, ఎప్పుడు అతను లేసాడో కూడా తెలియలేదు అనమాట. సో అండ్ లుక్ అవుట్ ద సీ, లేసి మనం నిద్రకాలం మీద ఉన్నప్పుడు ఎలా చూస్తామన్నా బాగా నిద్రపోతాం, బాగా టైర్డ్ అయినప్పుడు బాగా నిద్రపోతాం కదా. చూస్తే మనకి ఒక్కోసారి ఏమనుకుంటాం, నైట్ అయిపోయిందేమో, ఒక్కోసారి మనం ఏం చేస్తాము, నైట్ అయిపోయింది అనుకొని మనం మార్నింగ్ అయిందేమన్న భ్రమలో బ్రష్ చేసుకోవడానికి కూడా అంత గాఢ నిద్రపోయినప్పుడు మనకు అలా అనిపిస్తుంది అనమాట. ఈయన కూడా ఏంటో అవుట్ ద సీ, సముద్రం వైపు చూస్తూ ఉన్నారనమాట. ద షిప్ హ్యాడ్ గాన్, కానీ ఏమైందంట, పడవ వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా. సో ఐ వాజ్ ఆల్ అలోన్. పాపం అందరు కూడా ఏంటది, ఐ వాజ్ ఆల్ అలోన్, అందరు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ అలోన్, ఒంటరిగా ఉన్నాడు ఇప్పుడు. ఓకేనా. సో నాట్ నోయింగ్ వాట్ టు డూ, ఇప్పుడు ఏం చేయాలో అతనికి తెలియడం లేదు. ఐ క్లైంబ్డ్ అప్ టు ద టాప్ ఆఫ్ ఏ టాల్ ట్రీ అండ్ లుక్డ్ ఓవర్ ద ఐలాండ్స్ అండ్ ఆల్ సైడ్స్. అక్కడ ఏవైతే క్లైంబ్డ్ అప్ టు ద టాప్, ఏవైతే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఇది క్లైంబ్డ్ అంటే ఎక్కిండి అనమాట. ఎక్కి లుక్డ్ ఓవర్, మొత్తాన్ని కూడా చూస్తుండే, ఏంటది, ద ఐలాండ్, అక్కడ ఏమైనా దివులు ఉన్నాయేమని చూస్తున్నాడు. అండ్ ఆన్ ఆల్ సైడ్స్, అన్ని సైడ్స్ కూడా. సో సింబాడ్ అబ్జర్వ్డ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇన్ ద సో డిస్టెన్స్ ఐ కుడ్ సీ సంథింగ్ వైట్, అక్కడ చూస్తే ఏంటంట, మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తే సంథింగ్ కొంతవరకు ఎలా ఉందంట, వైట్గా ఉందన్నమాట. అండ్ డిసైడ్ టు ద ఫైండ్ అవుట్ ద వాట్ ఈజ్ ఇట్ వాజ్. అతను నిర్ణయించుకున్నాడు ఏంటది, అదేంటో కనుగొనాలి, అసలు అదేంటా అని తెలుసుకోవాలని. వాట్ ఈజ్ ఇట్, ఫైండ్ అవుట్, అదేంటో నేను కనిపెడతాను, వాట్ ఈజ్ ఇట్ అని అనుకుంటున్నాను అనమాట. సూన్ ఐ కేమ్ టు వాట్ ఏ సీమ్డ్ లైక్ ఏ హూ వైట్ బాల్. అదే అక్కడికి వచ్చాడనమాట. ఎవరు, హూ కేమ్ హియర్, సింబాడ్ అక్కడికి వచ్చి చూస్తే ఏంటంట, కెంబెక్ సీమ్, దాన్ని చూస్తే ఎలా ఉందంట, లైక్ ఏ హూ వైట్ బాల్, చాలా పెద్ద వైట్ బాల్ అనమాట అది చూడగానే. ఓకేనా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న. మరి ఆ బాల్ ఏంటిది, మన దాని అది ఎలా ఉంది, తర్వాత అసలు ఏం జరిగింది అనేది రేపటి క్లాస్లో మనం తెలుసుకుందాము. అండ్ అదే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాకమ్మా, రాయడానికి ప్రయత్నం చేయండి రా. రైట్ ఆర్ రాంగ్, వాట్ ఆర్ ఇట్ మేబీ ఫర్దర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి రాయండి, ప్రాజెక్ట్ వర్క్ చేయండి.
బాయ్ నాన్న.